అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్‌కి స్వాగతం పలుకుతూ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగు పాఠ్యాంశంగా అభ్యసించేటటువంటి విద్యార్థులందరి కోసం, అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కడున్నా సరే తెలుగు నేర్చుకోవాలి అనే అభిలాష ఉన్న ప్రతి ఒక్కరి కోసం కూడా నేను ఈ వీడియోలు చేసి అందిస్తున్నాను. నా ఛానల్లో చెప్పే ప్రతి విషయము కూడా అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఇంతవరకు మనం అలంకారాల గురించి తెలుసుకున్నాం. ఏ అలంకారాలు? శబ్దాలంకారాల గురించి తెలుసుకున్నాము. అలాగే అలంకారం అంటే ఏమిటో దాని నిర్వచనం తెలుసుకున్నాం. ఇప్పుడు అర్థాలంకారాల్లో ఆల్రెడీ ఒక అలంకారం గురించి మీకు నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. అదే ఉపమాలంకారం. ఉపమాలంకారం తర్వాత ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే అలంకారం పేరు ఉత్ప్రేక్షాలంకారం. మొత్తం అర్థాలంకారాలు అనేవి 33 అలంకారాల వరకు ఉన్నాయి. అయితే మనకి అతి ముఖ్యమైన అలంకారాల గురించి ముందు తెలుసుకున్న తర్వాత మిగిలిన అలంకారాల గురించి మీకు వివరిస్తాను. ఉత్ప్రేక్ష అలంకారము నిర్వచనము దాని గురించి వీడియోలో మనం తెలుసు. అసలు ఉత్ప్రేక్ష అంటే ఏమిటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఉత్ప్రేక్ష? ఉత్ప్రేక్ష అంటే ఊహించుకోవడం. అంటే ఉపమానము, ఉపమేయము. ఉపమేయం అంటే ఏమిటి? మనం పోల్చేటటువంటి వస్తువు. ఉపమానం అంటే దేనితో పోలుస్తున్నామో అది ఉపమానం. ఇక్కడ నిర్వచనంలో ఏం చెప్తున్నాడు? ఉపమానమునందున్న ధర్మాలు ఉపమేయమునందు కూడా ఉండటం వల్ల ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తే ఉత్ప్రేక్ష. అర్థమైందా మీకు? ఉపమానమునందున్న ధర్మాలు అంటే దేనినైతే మనం పోలుస్తున్నామో అది ఉపమేయం కదా. ఈ ఉపమేయాన్ని వేరే ఉపమానంతో పోలుస్తాం. ఒక గొప్ప వస్తువుతో పోల్చాలనుకుంటాం. దానిలో ఉండే లక్షణాలు ఈ ఉపమేయంలో ఉండడం చేత ఈ ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించుకుంటాం అనమాట. అంటే యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుంది? ఉపమాలంకారంలో ఉపమేయము ఉంటుంది, ఉపమానము ఉంటుంది. కానీ ఉత్ప్రేక్ష అలంకారంలో ఉపమానము ఉండదు, కానీ ఉన్నట్టుగా మనం ఊహించుకుంటాం. రైట్? అలా ఊహించి చెప్తే ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తే అది ఉత్ప్రేక్ష అవుతుందన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. మొదటి ఉదాహరణ చూడండి. ఆ వచ్చుచున్న ఏనుగు నడిచే కొండ అన్నట్లున్నది. ఇక్కడ మనం దేన్ని పోల్చాలనుకున్నాం? ఏనుగుని. అంటే ఏనుగు అనేది ఏమిటి? ఉపమేయం. ఎలా ఉంది ఏనుగు? నడిచే కొండ అన్నట్లున్నది. నడిచే కొండ అన్నట్టుంది, కానీ ఇక్కడ యాక్చువల్గా కొండ లేదు. ఏనుగే నడిచే కొండేమో అన్నట్టుంది. అంటే ఉపమేయాన్ని ఉపమానంగా మనం ఊహించుకున్నాం అన్నమాట. ఇలా ఊహించి చెప్తే దాన్ని ఉత్ప్రేక్షాలంకారం అని అంటారు. రెండో ఉదాహరణ చూడండి. ద్రౌపది చేతిలోని తల వెంట్రుకలు నల్లని త్రాచుపాములా అన్నట్లు వేలాడుతున్నారు. ద్రౌపది చేతిలో ఉండేటటువంటి తల వెంట్రుకలట. అంటే ద్రౌపదీదేవి శపథం చేస్తుంది కదా, నా జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చిన దుర్మార్గుడు నాశనం అయ్యే వరకు, కురువంశం సర్వనాశనం అయ్యే వరకు కూడా నేను జుట్టు ముడేనంటుంది. అలాగా ఆ సమయంలో మహాభారతంలో తిక్కన గారు చెప్పినటువంటి పద్యంలో ఉదాహరణ అనమాట. ద్రౌపది చేతిలో ఉన్నటువంటి తల వెంట్రుకలట ఎలా ఉన్నాయట? నల్లని త్రాచుపాములా అన్నట్టుగా వేలాడుతున్నాయి. త్రాచుపాముల వలే వేలాడట్లేదు. వలే అంటే మళ్ళీ ఉపమాలంకారం అయిపోతుంది. త్రాచుపాముల అన్నట్లుగా వేలాడుతున్నాయి. ఇక్కడ ద్రౌపది చేతిలోని తల వెంట్రుకలు అనే ఉపమేయాన్ని త్రాచుపాములనే ఉపమానంగా కవి ఊహించుకున్నాడు. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించాడు కాబట్టి ఇది ఉత్ప్రేక్ష. మూడవది చూడండి. ఆకాశం ఎర్రగా ఉంది. ఒక్కొక్కసారి చూడండి సంధ్యా సమయంలో ఆకాశం అంతా కూడా మనకి రెడ్డిష్ గా కనపడుతుంది. ఆ సందర్భాన్ని కవి ఇక్కడ ఊహించి చెప్తున్నాడు అనమాట. విద్యాధరాభిసారికల కాలి పారాణి అంటుకొనెనో ఎనున్నట్లు ఆకాశము ఎర్రబారెను.
విద్యాధర అభిసారికలు, విద్యాధరులు అనేటటువంటి గంధర్వుల యొక్క భార్యలు. అభిసారిక అంటే గంధర్వ కన్య. వాళ్ళు నడిచి వెడుతూ ఉన్న పుట్ట వాళ్ళ కాలి పారాణి అంటుకుందేమో అన్నట్లుగా ఆకాశము ఎర్రబడింది. ఇది ఊహ. ఇలా ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్తే దాన్ని ఉత్ప్రేక్ష అని అంటారు. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.